ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలోని 1వ నెంబర్ బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు సహా సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీపై ప్రధానంగా చర్చించనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్, నెల 18వ తేదీన ఏపీ కేబినెట్ సచివాలయంలో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇటీవల వచ్చినటువంటి వరదలు ఏర్పడిన నష్టం, విజయవాడలో ఏర్పడినటువంటి ఏదైతే దారుణమైన పరిస్థితులు ఉన్నాయో వారికి సహాయం చేసే విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. తర్వాత బుడమేరుకు సంబంధించి బుడమేరులో భవిష్యత్తులో ఏ విధంగా నష్టం జరగకుండా మళ్ళీ వరదలు వచ్చినా కూడా బుడమేరు వల్ల ఎటువంటి ప్రభావం జరగకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాని పటిష్టత అనే దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ బుడమేరుకు సంబంధించి దాని భవిష్యత్తులో అంటే ఎప్పుడు వరదలు వచ్చినా కూడాను విజయవాడ వైపు కానీ లేకుంటే పంటల నష్టం కానీ ఏవే కానీ జరగకుండా ఏ విధంగా చేయాలి అనే దానితో పాటు ఈ వరదల వల్ల ఏర్పడినటువంటి నష్టానికి ఎస్టిమేషన్ సంబంధించిన దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ వరద బాధితులను ఆదుకోవాలి అనే దాని మీద, తర్వాత రైతాంగానికి సంబంధించి ఉద్యానవన పంటలు అయితేనే, తర్వాత ఈ వ్యవసాయ సంబంధించినటువంటి పంటలు అయితే నష్టము, దానికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక సహాయము, వీటన్నిటి మీద కూడాను ఈ కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఇటీవల ఈ వరదలకు సంబంధించినటువంటి కేంద్ర బృందం పర్యటన, తర్వాత కేంద్రానికి నుంచి రావాల్సినటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి చర్చలు కేంద్రంతో జరపాలనే దాని మీద కూడా చర్చించనున్నారు. సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలకు సంబంధించి, తర్వాత కొత్త మద్యం పాలసీకి సంబంధించిన అంశాల మీద కూడాను ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.